నాకు వ్యూస్ వస్తాయి కదండి. 1% సబ్స్క్రైబ్ ఉన్నవారు, 99% సబ్స్క్రైబ్ లేని వారు చూస్తున్నారండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శేషస్ కిచెన్. మన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఉన్నారు కదండి, ఆవిడ ఫేవరెట్ డిష్ ఏంటో మీకు తెలుసా? అసలు సూపర్ టేస్టీ డిష్ అండి. అది మన ఇంట్లోనే 4 ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా రెడీ చేద్దామండి. ఇదిగోండి పన్నీరు, చక్కగా ఒక సైజుగా లావుపాటి ముక్కలు కట్ చేసుకుందామండి. ఇది చూడండి, ఇంత వెడల్పు ఉంది. ఇది 3 పీసెస్ కింద చేసుకుందాం. 4 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదండి, అవి మన ఇంట్లోవే. ఇదిగోండి, ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఒక గుప్పుడు వేరుశనగ గింజలు మనం నూనె లేకుండా వేపి పై పొట్టు తీసేయాలి. మనం తినే తగ్గట్టుగా ఘాటు అంటే పచ్చిమిర్చి ఒక 3 వేస్తున్నానండి. మీరు తక్కువ తింటే ఒక కాయకి తీసేయండి. ఇదిగోండి, ఒక గుప్పుడు కొత్తిమీర. ఇవన్నీ అండి ఆయిల్ అనేది వేయకుండా వేపుకోవాలి. స్టార్ట్ చేసాం కదండి, వేడైందండి కళాయి. ఇందులో మనం ఇవి వేసుకుందాం. ఇదిగోండి, వేరుశనగ గింజలు ఇలా లైట్గా వేపుకోవడమేనండి. పచ్చిమిర్చి 3, ఇలా వేపేసుకోనండి. ఒక్క 2-3 నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి. ఇందులోనే ఆయిల్ వేయలేదండి. ఇదిగోండి, ఈ ఆకును కూడా మనం వేసేసుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత స్టవ్ వేపేద్దామండి. చూసారు కదండి, ఒక 2 నిమిషాలు మాత్రమే వేపాను. అది కూడా ఆయిల్ లేకుండా మనం స్టవ్ ఆపేస్తున్నాం. ఇవి వేపేసుకోవడం అయిపోయిందండి. కొంచెం చల్లారాయి. వెంటనే ఇప్పుడు మనం ఇలా రోట్లో తొక్కున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. మిక్సీలో వద్దండి, ఇలా రోట్లో చేస్తే టేస్ట్ అనేది కూడా సూపర్ ఉంటుంది. కొద్ది కొద్దిగా వేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేద్దామండి. ముందుగా వేసేసుకోకుండా కొంచెం వేసి చూస్తాను. సాల్ట్ సరిపోయిందిలే చూద్దామండి. వేసిన సాల్ట్ సరిపోయిందండి. ఇలా మెత్తగా చేసుకున్నాం కండి. ఈ మిశ్రమాన్ని ఈ పీసెస్కి పట్టించుకోవాలి. ఇలా 4 పక్కల కూడా మొత్తం పట్టించుకోవాలండి. ఇదిగోండి, ఇలా పట్టించుకొని పెట్టుకోండి. చూసారండి, ఇలా పీసెస్ అన్నిటికీ మనం పట్టించుకోవాలన్నమాట. మొత్తం అన్నిటికీ పెట్టేస్తాను. పెనం పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకుని ఇలా చేసుకున్నాం కదండి, చక్కగా ఆయిల్ అయిపోయింది. ఇలాగా ఇప్పుడు మనం ఒక్కొక్క పక్క ఇలా పెట్టుకోవాలండి. పెనం వీటైన తర్వాత ఫ్లేమ్ మట్టుకు తగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఒక పక్క మొత్తం బాయిల్ అయిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలండి. వేగుతుంటే ఆ నెయ్యి వేసుకున్నాం కదండి, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ స్మెల్ అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఇలా మార్చుకుందామండి. ఇలా పోర్క్ తీసుకొని ఒక్కొక్కటిగా వేగిన తర్వాత పక్కకు ఇలా తిప్పుకోవాలండి.
రెడీ అయిపోయండి. దగ్గర దగ్గర 10 నిమిషాల పైనే 10-12 నిమిషాల పాటు నేను బాయిల్ చేశానండి. నెమ్మదిగా ఆపేద్దామండి స్టవ్. చక్కగా బాయిల్ అయిపోయిందండి. అటు ఇటు కూడా వేపుకున్నాం మనం వీటిని. ఇదిగోండి ఇలా వేగాలన్నమాట అండి. ఇలా వేగుతుంది, ఎందుకంటే మనం పెట్టిన గ్రేవీ ఇలా మనం వేసుకుంటాం కదండి ఆయిల్, దాంట్లో వేగిందనమాట. ఒక్కొక్కటి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చూద్దామండి. బా చాలా బాగుందండి. అందుకే ఆవిడ ఇంత ఫేవరెట్ అనమాట అండి. చాలా సూపర్ టేస్టీ. నాకు వ్యూస్ వస్తున్నాయి కదండి. వ్యూస్లో నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారు 1% అండి. 99% కూడా సబ్స్క్రైబ్ చేయని వారే చూస్తున్నారు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి.